హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ వి కృష్ణవేణి. ఈరోజు అస్సాపర్లో మాకు ఫామ్ హౌస్ ఉంది కదండి. ఆ ఫామ్ హౌస్ దగ్గర గోంగూర, పాలకూర, బరబాటీలు, వంకాయలు, టమాటాలు వేసామండి, బెండకాయలు వేసామండి. గోంగూర ఎంత బాగా వచ్చింది చూడండి. ఆ మధ్య వర్షాలు కొద్దిగా పోయింది, కానీ తర్వాత మళ్ళీ బాగా వచ్చి గుళ్ళు వచ్చి చక్క ఎంత బాగుంది చూడండి గోంగూర. ఆ కాంపౌండ్ వాళ్ళు లాస్ట్ గోడ ఉంది కదండి, అంతవరకు మా ఫామ్ హౌస్ అని. అస్సాపురం మెయిన్ రోడ్ పక్కనే. ఆర్గానిక్ గోంగూర, ఎలాంటి కెమికల్స్ వాడకుండా తాజాగా ఎంత బాగుంది చూడండి. గోంగూర లేతకి ఎంత బాగుంది చూడండి. ఈ గోంగూరతో ఈరోజు పచ్చడి తయారు చేస్తానండి. ఈ పచ్చడి ఎలా తయారు చేయాలి చూద్దారండి. ముందుగా గోంగూర వల్ల ఉపయోగాలు తెలుసుకుంటే మరింత ఇష్టంగా తింటాం కదా మనం. గోంగూరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కదా, ఇమ్యూనిటీ బూస్టర్ గోంగూర. ఇందులో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్స్, ఖనిజావనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ అధిక మోతాదులో ఉండడం వలన కంటి సమస్యలు తగ్గడానికి, రేయి చీకటి తగ్గడానికి బాగా దోహదపడుతుంది. అలాగే విటమిన్ సి ఉండడం వలన ఇందులో ఉండే గోంగూరలో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ బూస్టర్, సర్వరోగ నివారణగా పనిచేస్తుంది మనకు ఈ గోంగూర. ఆంధ్రులకు ఇష్టమైన ఆకుకూర గోంగూర కదా. ఆకుకూరలో రారాజు గోంగూర. ఈ గోంగూరతో మనం నిలవ పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలు పెట్టాను చూడండి. నిలవ పచ్చడి తయారు చేసుకోవచ్చు. మామూలుగా వేరుశనగపప్పు వేసి అప్పటికప్పుడు తయారు చేసుకొని తినచ్చు. ఇంకా పప్పు గోంగూర చాలా బాగుంటుంది టేస్ట్. గోంగూర ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు. గోంగూర పచ్చడి తయారీకి ముందుగా మనం పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి బాగా కడగాలి. కడిగి చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసి పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి, 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు ధనియాలు, కొద్ది జీలకర్ర కూడా వేసాను. మన తర్వాత పల్లీలు అంటాయి కదా, వేరుశనగపప్పులు, గుప్పుడు వేరుశనగపప్పులు వేసాను చూడండి. వేరుశనగపప్పులు కూడా ఆరోగ్యానికి చాలా మంచి కదా. ఇందులో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. ఈ వేరుశనగపప్పులు కూడా మరి హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. గోంగూర పచ్చడి వేరుశనగపప్పులు వేసి చాలా బాగుంటుంది టేస్ట్, అద్భుతంగా ఉంటుంది టేస్ట్. తర్వాత మనం గోంగూర కోసాం కదా, ఈ గోంగూరను నీటిలో బాగా కడిగి కొద్దిగా నీళ్ళు వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. తాజాగా ఎంత బాగుంటుంది గోంగూర. నీళ్ళలో బాగా ఉడకబెట్టుకోవాలి, ఉడికించుకోవాలి బాగా. లేతగా ఉంది కదా, తొందరగా ఉడికిపోతుంది చూడండి. గోంగూరలో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది కదా, డైజెస్ట్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది. ఇంకా బరువు తగ్గడానికి బాగా దోహదపడుతుంది. మనం తరచుగా గోంగూర తింటుంటే దగ్గు, ఆయాసం, జలుబు తగ్గడానికి బాగా దోహదపడుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్ కదా గోంగూర. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. రక్త వృద్ధికి, ఎనిమిక్ ప్రాబ్లం తగ్గి హిమోగ్లోబిన్ శాతం పెంచడానికి బాగా దోహదపడుతుంది గోంగూర. అస్సాంలో కొత్త ఇల్లు కట్టుకున్నాం కదా మేము. అక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఎంత బాగుంది చూడండి. టైల్స్ ఎంత బాగున్నాయి చూడండి. వాటికి కిచెన్ కండిషన్ టైల్స్ చాలా బాగున్నాయి కదండి. ఎంత బాగుంది చూడండి. ఈ గోంగూరలో విటమిన్ ఏ, విటమిన్ B9, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అలాగే కాల్షియం, పాలల కంటే గోంగూరలో కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. ఐరన్ కూడా ఖర్జూరాల కంటే ఐరన్ ఎక్కువ మొత్తాలు ఉంటుంది. ఇంకా పొటాషియం, అరటిపళ్ళలాగా ఇందులో కూడా పొటాషియం అధిక మోతాదులో ఉంటుంది. మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ అధిక మోతాదులో ఉంటుంది. ఐరన్ అధిక మోతాదులో ఉండడం వల్ల 1 స్పూన్ ఎనిమిది ప్రాబ్లం కంట్రోల్కి బాగా దోహదపడుతుంది.
ఈ గోంగూర కషాయం కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. రోజు మనం గోంగూర కషాయం గోంగూరలో మెత్తగా ఉడికించుకోవాలి. గ్లాస్ బాగా ఉడికించుకోండి. స్టవ్ ఆపే చూడండి, లేత గొంతు అందరికి ఎంత బాగా ఉడిపోయింది చూడండి. పేస్ట్ లాగా ఎంత బాగా మెత్తగా అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీలో వేసుకోవాలి. వేయించుకున్న పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, అలాగే వేరుశనగపప్పులకి పొట్టు తీసేసాను. పొట్టు తీసిన వేరుశనగపప్పులు, కొద్ది సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఉడికించుకున్న గోంగూరను బాగా చల్లార్చి బాగా చల్లారగా వేయాలండి మిక్సీలో. వేడిగా వేయకూడదు. వేడిగా వేస్తే మిక్సీ పాడైపోతుంది కదా. గోంగూరను బాగా చల్లార్చి వేయించుకోవాలి. చూడండి, పేస్ట్లోకి ఎలా తయారైపోయింది. లేత కదా, ఎంత బాగుంది చూడండి. ఈ గోంగూర అంతా మిక్సీలో బాగా పచ్చడిగా తయారు చేసుకోండి. ఆంధ్రలో ఇష్టమైన వంట గోంగూర కదండి. కొద్దిగా ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. తొందరగా నలిగిపోతుంది మిక్సీలో. ఈ గోంగూర పచ్చడి వేడి అన్నంతో కలుపుకుంది చాలా బాగుంటుంది. 1 స్పూన్ నెయ్యి కలుపుకుంది చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీ, చపాతీ, దోశ, ఉప్మా, అన్ని రకాల టిఫిన్లు కూడా బాగా ఉపయోగపడుతుంది. సాఫ్ట్గా ఎంత బాగా వచ్చింది చూడండి గోంగూర పచ్చడి. చూస్తూనే తినాలనిపిస్తుంది కదా, నోరు ఊరుతుంది కదండి. నోరు ఊరించే గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి ఎంత బాగా వచ్చింది చూడండి. వీడియో అందరూ నచ్చిందండి. గోంగూర వీడియో నచ్చితే మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో పెడతారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్ అన్ని కొత్త వీడియో గురించి సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలండి. సర్వేజన సుఖినో భవంతు. మీరు కూడా ఇలాగ ఆర్గానిక్ ఆకుకూరలో కూరగాయలు పండించుకొని తింటారని, ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించాలనే ఉద్దేశంతో మాటమాటికి ఇలాంటి వీడియోలు పెడతానండి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది కదా. మన మార్కెట్లో కొనే గోంగూర ఇంత తాజాగా ఉంటుంది కదా, అందులో పురుగుల మందు చల్లుతారు కదా. అలాంటి పురుగు మందులు, కెమికల్స్ లేకుండా తయారు చేసి గోంగూర పచ్చడి చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి. పిల్లలు ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. చూడండి గోంగూర ఎంత తాజాగా ఎంత బాగుంది చూడండి. ఇలా గోంగూరలో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది కదండి. ఈ గోంగూరలో ఉండే ఫైబరు మలబద్ధక సమస్య, కాన్స్టిపేషన్ నివారణకు బాగా దోహదపడుతుంది. లివర్ పనితీరుని మెరుగుపరుస్తుంది. హార్ట్కి చాలా మంచిది. అలాగే బీపీ, షుగర్ కంట్రోల్ చేయడానికి కూడా బాగా దోహదపడుతుంది. థ్యాంక్ యూ. అందుకు ధన్యవాదాలండి.